ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ద్వారకా తిరుమలలో నాయి బ్రాహ్మణులకు కళ్యాణ మండప నిర్మాణ నిమిత్తం స్థలం కేటాయించమని గతంలోనే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మరియు గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజులు ఆదేశించి 20 రోజులు అయినప్పటికీ ఈ రోజు వరకు స్థలం కేటాయించకపోవడంపై ద్వారకా తిరుమల ఎంఆర్ఓ సుబ్బారావును ఏలూరులోని ఎంపీ స్వగృహంలో పనుల జాప్యంపై కారణాలు అడిగి తెలుసుకున్నారు. స్థలం కేటాయింపుకు ఇంకా ఏమైనా రెవెన్యూ శాఖపరమైన అడ్డంకులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వచ్చే వారం రోజుల్లో నాయి బ్రాహ్మణులకు కళ్యాణ మండప నిర్మాణ నిమిత్తం స్థలం కేటాయించాలని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఎంఆర్ఓను ఆదేశించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గృహ నిర్మాణానికి కావలసిన ఇంటీరియర్ డెకరేషన్ కు సంబంధించి కేడీపీ హోమ్స్ అండ్ డెకార్స్ ఇంటీరియర్స్ షోరూమ్ ను ఏలూరులో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. మంగళవారం షోరూమ్ అధినేత కత్తిరి ఫణిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన షోరూమ్ ను మేయర్ నూజాన్ పెదబాబుతో కలిసి ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. తొలుత ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు కత్తిరి ఫణిబాబు, కార్పొరేటర్ కత్తిరి రామ్మోహన్ మరియు కుటుంబ సభ్యులు పుష్పగుచ్చాలను అందించి ఘనంగా సత్కరించి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం షోరూమ్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా షోరూమ్ ను పరిశీలించి ఫణిబాబుకు ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. షోరూమ్ అధినేత ఫణిబాబు మాట్లాడుతూ గృహ నిర్మాణానికి కావాల్సిన డెకార్ అండ్ ఇంటీరియర్స్ మెటీరియల్ అన్ని రకాల మోడల్స్ తో పాటు లేటెస్ట్ గార్మెంట్స్ మరియు కిచెన్ ఇంటీరియర్ అతి తక్కువ ధరలకే అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రజలు ఆదరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కర్రి శ్రీను, మాజీ కార్పొరేటర్ మారం అను, స్థానిక టీడీపీ నాయకులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేపీబీ హోమ్స్ అండి. ఈరోజు కేపీబీ హోమ్స్ భారీగా ఓపెన్ అయింది. మన ఏలూరు ఎమ్మెల్యే గారు బడేటి చంటి గారు, అలాగే మేయర్ గారు అందరూ వచ్చి ఓపెన్ చేశారు. అలాగే శ్రీ తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి కూడా మన కోసం వచ్చారు. ఆ లైవ్ కూడా మీరు ఆల్రెడీ చూశారు. మన దగ్గర వచ్చేసరికి బెడ్షీట్స్, డోర్ కర్టెన్స్, అలాగే ఆల్ ఇంటీరియర్స్ అంతా ఉంటుందండి. ఇందులో మన ఏలూరులో ఎక్కడా లేని విధంగా అన్ని రకాలతో నేను ఏర్పాటు చేశాను. అంటే మీకు లైక్ కస్టమైజ్ డోర్ కర్టెన్స్ కానీ, లేదంటే సోఫాలు కానీ, పరుపులు కానీ ఏవైనా సరే కస్టమైజ్ కూడా చేయిస్తాము. దాంతోపాటుగా మాడ్యులర్ కిచెన్ అనేది కూడా ఏలూరులో ఫస్ట్ మాడ్యులర్ కిచెన్ అనేది పెడుతున్నాం మనం. లైవ్ ఎక్స్పీరియన్స్ మీరు ముందుగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో అలాగే ఇక్కడ మనం ఆల్రెడీ 4 ఫ్లోర్లో అరేంజ్ చేసాము. ఒక ఫ్లోర్ అంతా మాడ్యులర్ కిచెను, ఒక ఫ్లోర్ అంతా బెడ్షీట్స్, సోఫా కవర్స్ అవన్నీ, ఒక ఫ్లోర్ అంతా డోర్ కర్టెన్స్, బ్లైండ్స్ అనమాట కస్టమైజ్వి. మీ చిన్నపిల్లల ఫొటోస్ కానీ ఏమైనా కావాలన్నా చేసుకోవచ్చు. నన్ను అందరూ ఎంకరేజ్ చేస్తారని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఆఫర్స్ అనేవి ఉన్నాయి. మీరు అందరూ వచ్చి ఈ ఆఫర్స్ని కూడా గ్రాఫ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పరిశ్రమల ఏర్పాటుకు ఏలూరు జిల్లా ఎంతో అనువైన ప్రాంతమని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో ప్రత్యేక జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ప్రతిపాదిత 2024-29 ఏపీ పారిశ్రామిక అభివృద్ధి విధానం ముసాయిదాలో పొందుపరచవలసిన అంశాలను పారిశ్రామికవేత్తలకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వివరించారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ 2024-29 విధానం, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2024-29 ముసాయిదాలో పొందుపరచవలసిన వివరాలను కూడా సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు భూమి లభ్యం లేదనేది అపోహేనని, పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి భూమి అందుబాటులో ఉందని చెప్పారు. కొత్త పరిశ్రమల ఏర్పాటు, విస్తరణకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సహకరిస్తుందని అన్నారు. సమావేశంలో పాల్గొన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వంకాయల రామకృష్ణ, ఫిక్కీ ప్రతినిధులైన నిడదవోలు వెంకటేశ్వరరావు, సిర్రా భరత్, పలువురు పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చింతమనేని నవ్యశ్రీ తదితరులు నూతన పారిశ్రామిక విధానంపై తమ అభిప్రాయాలు, సూచనలు అందజేశారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వి ఆదిశేషు, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ కె బాబ్జీ, డిఆర్డీఏ పీడీ డాక్టర్ ఆర్ విజయరాజు, డిపిఓ టి శ్రీనివాస్ విశ్వనాథ్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్ త్రినాథరావు, ఉప రవాణా కమిషనర్ ఎస్ శాంతకుమారి, ఉద్యాన శాఖ డిడి రామ్మోహన్, ఎల్డీఎం డి నీలాద్రి, నాబార్డ్ డిడిఎం అనిల్ కాంత్, వివిధ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. తర్వాత అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో కూడా అక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది. రాత్రి పూట అక్కడ Anybody else? Anything else? ఏమైనా మన డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఉన్నారు, మీకు ఏమైనా స్పెసిఫిక్ క్వరీ ఆన్ సమ్ పర్టికులర్ సబ్జెక్ట్ ఆఫ్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎల్డీఎం, ల్యాండ్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ ఉన్నారా? యా, ఆల్ ఆర్ హియర్ ఓన్లీ. సో రెగ్యులర్ గా మీకు ఏమైనా ఫేస్ ల్యాండ్ కూడా యాక్చువల్గా ప్రాజెక్ట్ అథారిటీ అడిగారు మేడం. సో ఆయన ఏమన్నారంటే మేడం యాక్చువల్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ కాబట్టి నేను ల్యాండ్ ఇవ్వలేమని చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ప్రాజెక్ట్ అథారిటీ డైరెక్ట్గా సెక్రటరీస్ వాళ్ళ కోసం పెడుతున్నారు కదా. అందరూ అయిపోయిందా? ఎవ్రీబడి హస్ రేజ్డ్ దేర్ పాయింట్స్. ప్లీజ్ మన ఇండస్ట్రీస్ అన్ని సిక్ అవుతున్నాయి సార్. ఇది 75 ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఉన్నాయి మేడం. అందులో ఈ టోల్గేట్ మూలాన కూడా ఇక్కడ కూడా టోల్గేట్స్ అనేది లేవు. ఇండస్ట్రీస్ ఐస్ ఫ్యాక్టరీస్ అన్ని కూడా
సో ఆ టోల్ కి ఎంత కూడా అకౌంట్ లో చేస్తాం. ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి టోల్ ఎక్కువ వస్తుంది. ప్రతి ట్రిప్ కి కోల్కతాలోని యువ డాక్టర్ పై అత్యాచార అత్యఘటనకు సంఘీభావంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లా శాఖ మరియు ఏలూరు బార్ అసోసియేషన్ న్యాయవాదుల సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ భవనం నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకి మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, కోల్కతాలోని యువ వైద్య విద్యార్థినైన డాక్టర్ పై అత్యాచార హత్య ఘటన ఎంతో దారుణమని, ఇలాంటి ఘటనలు జరగకుండా దోషులను కఠినంగా శిక్షించడానికి భారతదేశంలో ప్రత్యేకమైన చట్టాలను రూపొందించాలని కోరారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా నిలవాలని డాక్టర్లు, నర్సింగ్ విద్యార్థులు, న్యాయవాదులు, లయన్స్ క్లబ్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని దోషులను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి కేబీ సీతారాం, డాక్టర్ ఆర్ఎస్ఆర్కే వరప్రసాదరావు, ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనేరు సీతారాం, భీమవరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏలేటి న్యూటన్, జిల్లా లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ యాదగడ్డ జగన్మోహన్ రావు, డాక్టర్ బసవరాజు, హ్యూమన్ రైట్స్ కట్టా సత్యనారాయణ, డాక్టర్ జి స్పందన, న్యాయవాదులు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కలకత్తాలో జరిగిన బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ ఎగ్నెస్ట్ డాక్టర్, ఇది చాలా దారుణమైన విషయం. దీని మీద ఈ రెడ్ క్రాస్ సంస్థ, ఏలూరులో ఉన్న అడ్వకేట్స్, న్యాయవాదులు దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ గట్టిగా ర్యాలీగా ఈ కొవ్వొత్తుల నిరసనతో సంఘీభావం తెలియజేస్తున్నారు. వీళ్ళ మీద, దోషులందరి మీద కఠినంగా చర్య తీసుకోవాలి. అలాగే మన భారతదేశంలోని అందరు డాక్టర్లకి, హాస్పిటల్కి ప్రొటెక్షన్ ఉండేటట్టుగా ఒక సమర్థమైన చట్టాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటూ ఈ నిరసన ర్యాలీని కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తున్నాం. థ్యాంక్ యూ. కలకత్తాలో జరిగిన డాక్టర్ అత్యాచారంపై మేము నిరసన తెలియజేస్తూ ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేస్తున్నామండి. రెడ్ క్రాస్ తరఫున మేము ఇక్కడ చేస్తున్నాం. బివి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఈ ర్యాలీ జరిపిస్తున్నాం. కానీ డాక్టర్స్ ఎంతో చదువుకొని ఎంతో మందికి సేవ చేస్తూ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్స్ మీద ఈ అత్యాచారం జరగడం అసలు మాకు ఎంతో బాధగా ఉంది. అదేవిధంగా ఎంతో మంది డాక్టర్స్ అనే కాదు, ఒక మహిళగా మాట్లాడుతున్నాను, ఆడవాళ్ళ మీద ఎంతో అత్యాచారాలు జరుగుతున్నాయి. అవన్నీ ఖండించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వెంటనే 24 గంటలు అత్యాచారం చేసిన వారిని ఉరి తీయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కోల్కతా ఏజీకర్ వైద్య కళాశాలలో ట్రైనీ మహిళా వైద్యురాలను అత్యాచారం చేసిన అసలు దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఏలూరు నగర కమిటీ జిల్లా కోర్టు ఆవరణలో నిరసన తెలిపింది. ఈ సందర్భంగా ఐలూరు జిల్లా అధ్యక్షురాలు ఊరగంటి శైలజ మాట్లాడుతూ మహిళా వైద్యుల రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. మహిళా వైద్యురాలకు కూడా కాలేజీలోనే రక్షణ లేకపోతే సమాజం ఎంత పక్కదారి పెట్టిందో తెలుస్తోందని అన్నారు. సుప్రీంకోర్టు సుమోటాగా విచారణ చేపట్టే వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వైద్యులకు రక్షణ చట్టం చేయాలని కోరారు. ఏలూరు నగర కార్యదర్శి గీతా విజయభాస్కర్ మాట్లాడుతూ మహిళా వైద్యులు కూడా రక్షణ పొందలేకపోవడం దారుణమని, మహిళా వైద్యురాలపై అత్యాచారం, హత్య జరగడాన్ని ఖండించారు. ఏలూరు నగర అధ్యక్షులు పి వెంకట్ మాట్లాడుతూ డ్రగ్స్, మాదక ద్రవ్యాల లభ్యత లేకుండా చేయాలని చెప్పారు. నిరసనలో ఆర్ కిషోర్ కుమార్, ఆంజనేయులు, గంగాభవాని తదితరులు పాల్గొన్నారు. దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది. నిర్భయ ఘటన 2012లో జరిగినప్పటి నుంచి కూడా కఠిన చట్టాలు తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ నైట్ డ్యూటీలో ఉన్నటువంటి కలకత్తా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్గా ఉన్నటువంటి మౌమితా దేవ్నాథ్ మీద హత్య చేసి, అలాగే కొన ఊపిరితో ఉండగా సామూహిక అత్యాచారానికి పాల్పడి మొత్తం మానవ జాతి సిగ్గుపడేలా చేసినటువంటి దీన్ని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా మేము ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అలాగే మమతా బెనర్జీ ప్రభుత్వం వెంటనే దోషుల్ని కఠినంగా శిక్షించాలని, అలాగే కఠినమైనటువంటి కేంద్ర ప్రభుత్వం చట్టాలను తీసుకొచ్చి మహిళా వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున రోజుకి 84 మంది మహిళలు వేధింపులకి అలాగే అత్యాచారాలకు గురవుతూ ఉన్నారు. దీని మీద మొత్తం
మానవజాతి అలాగే ప్రపంచం వ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి పరువు దిగజార్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాగే ఇటీవల బెంగళూరులో గెట్ టుగెదర్కి వెళ్ళొచ్చిన అమ్మాయిని రేప్ చేసినటువంటి సంఘటన, అలాగే ఛత్తీస్గఢ్లో నైట్ డ్యూటీ చేసుకొని రిటర్న్ అవుతున్నటువంటి నర్సుని అత్యాచారం చేసినటువంటి ఘటన మన పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇటీవల కాలంలో మైనర్స్, అలాగే వన్ టౌన్లో రాజస్థాన్ నుంచి వచ్చి వృత్తి చేసుకున్నటువంటి నైట్ డ్యూటీలో ఉండి పడుకున్నటువంటి మహిళ మీద అత్యాచారం చేయడం, అలాగే పల్లెళ్ళమూడిలో వేసవికాలం లాగా ఎండలు ఉండడంతో బయట పడుకున్నటువంటి చిన్నారి మీద అఘాయిత్యం చేయడం, ఇవన్నీ మహిళల మీద అత్యాచారాలు పెరగడానికి మధ్య ముఖ్యంగా డ్రగ్స్ మాఫియా అనేది కలకత్తా ఘటనలో డ్రగ్స్ మాఫియా దీని వెనకాల ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. పేరు గద్దా విజయభాస్కర్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సిటీ యూనిట్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి గల కారణం అందరికీ తెలిసినదే. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మరి మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా, ఎంత కఠినమైన చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా మానవ మృగాలు రెచ్చిపోతూ మహిళలకి రక్షణ లేకుండా చేస్తున్నటువంటి ఈ తరుణంలో మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫుని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తీవ్రంగా మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కఠినమైన చర్యలు తీసుకోండి. ఈ యొక్క చట్టాల అమలులో మీరు చేస్తున్నటువంటి ఈ జాప్యాన్ని మరి కొనసాగించకుండా ఈ యొక్క కఠినమైనటువంటి చట్టాలను అమలు చేసి ఇలాంటి మానవ మృగాలని మరి కంట్రోల్ చేయవలసిందిగా మరి మేము ఈ యొక్క సభాపూర్వకంగా అందరిని తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి కఠినమైనటువంటి చట్టాలు వచ్చే వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామని ఆల్ ఇండియా తరఫున మీ అందరికి కూడా తెలియజేస్తాం. ద్వారకా తిరుమల చిన్న తిరుమలేసిన ఆలయంలో జరుగుతున్న స్వామివారి దివ్య పవిత్రోత్సవాలు మంగళవారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసి తెలియక దొరికిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం నిర్వహించిన ఈ ఉత్సవాలు 4 రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఉదయం ఆలయంలో పవిత్రారోహణ, శ్రీ మహాపూర్ణాహుతి హోమాన్ని, అనంతరం శ్రీ మహా ఆశీర్వచనాన్ని ఆలయ అర్చకులు, పండితులు వైభవపేతంగా నిర్వహించారు. శ్రీవారి మూల విరాట్, అలివేలు మంగమ్మ, ఆండాళ్ అమ్మవార్లు ఉత్సవమూర్తులపై ఉంచిన దివ్య పవిత్రాలను అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ తొలగించారు. అనంతరం వివిధ దినుసులతో శ్రీ మహాపూర్ణాహుతి హోమాన్ని ఆలయ అర్చకులు నేత్ర పర్వంగా జరిపారు.
జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభూలై వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకలతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు వాహన పూజలు చేయించుకున్నారు. తణుకు మండలం కోణాల గ్రామానికి చెందిన శ్రీ రామభక్త హనుమాన్ భజన సమాజం వారిచే హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 1,25,415 రూపాయలు సమకూరింది. సుమారు 1000 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కొరగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండరావు తెలిపారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద సదనందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. ఇరువురు వేద పండితులు అనగా శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు యథావిధిగా వేదపట్నం చేస్తున్నారు. భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వివిధ పూజా కార్యక్రమాలు అన్నీ జరుపుకుంటున్నారు. అర్చక స్వాములు అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజలు, వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా హనుమాన్ చాలీసా కూడా జరుగుతుంది. రేపు ఉదయం 9 గంటల నుండి శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం తిథి అయినందున రేపు ఉదయం 9 గంటల నుండి మహామండపం నందు సువత్సల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. భక్తులు 50 మంది ఈ కళ్యాణాన్ని కూడా వచ్చి తిలకించవలసిందిగా కోరుచున్నాం. యథావిధిగా ప్రతిరోజు కూడా శ్రీ మధ్యాంజనేయ స్వామిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివార్ల కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. మానవ సమాజాన్ని మలేరియా మహమ్మారి నుండి కాపాడిన మహనీయుడు డాక్టర్ సర్ రొనాల్డ్ రాజ్ అని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ శర్మిష్ఠ చెప్పారు. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ కేంద్ర కార్యాలయంలో బ్యానర్ ఆవిష్కరించిన రొనాల్డ్ రాజ్ చిత్రపటానికి పూలతో సంస్కరించి అనంతరం స్థానిక ఏలూరు కోటదిబ్బ కస్తూరిబా మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ కోట్లాది ప్రజలు మలేరియా మహమ్మారి నుండి రక్షించిన మహానుభావుడు డాక్టర్ సర్ రొనాల్డ్ రాజ్ అని 1897 సంవత్సరం ఆగస్టు 20వ తేదీన ఇన్ఫెక్టెడ్ ఆడ అనాల్ఫిస్ దోమ కొట్టడం వల్ల దోమ నుండి మనిషికి మలేరియా సోకుతుందని నిరూపించడం వల్ల ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగేశ్వరరావు, డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నరేంద్ర కృష్ణ, డాక్టర్ పూర్ణచంద్రరావు, యూపీఎస్పీ జేపీ కాలనీ వైద్యాధికారి డాక్టర్ నీలిమ, అసిస్టెంట్ మలేరియా అధికారి జై గోవిందరావు, హెల్త్ సూపర్వైజర్ నాగమల్లేశ్వరరావు, ఎం శ్రీనివాసరావు, రమేష్ బాబు,
ఆరోగ్య కార్యకర్త బివి జైనాబి, స్కూల్ ప్రిన్సిపల్ గంగాలక్ష్మి, ప్రసన్న, ఆశా కార్యకర్తలు సునీత, నాగరత్నం, స్కూల్ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంకా అదే కాకుండా అదే నీళ్ళల్లో ఇంకేదైనా పడితే ఆ పదార్థాలు కుళ్ళుతాయి, అక్కడ ఈగలు వస్తాయి. అలాంటప్పుడు టైఫాయిడ్, విరోచనాలు, వాంతులు ఇలాంటివి కూడా మనకి ప్రబలే అవకాశం ఉంది. అందుకని ప్రతి చోట కూడా మనం నీరు నిల్వ లేకుండా జాగ్రత్తగా ఇంట్లో ఫ్రిడ్జ్ దగ్గర నుంచి ఇండోర్ ప్లాంట్స్ సైకిల్ వచ్చి దోమలో జరుగుతుంది. దాన్ని కనిపెట్టిన మహానుభావుడు సర్ డొనాల్డ్ రాస్. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సికింద్రాబాద్లో రాస్ ఇన్స్టిట్యూట్, బికాస్ హీ ఈజ్ ఎ మేజర్ ఇన్ ద ఆర్మీ అండ్ ఈ ఒక ఇన్స్టిట్యూట్ మొత్తం సికింద్రాబాద్లో ఈయన పేరుతో డెడికేట్ అయ్యి ఇప్పటికీ కూడా అక్కడ ల్యాబ్ టెస్ట్ అనేది జరుగుతూనే ఉన్నాయి. అంతటి మహానుభావుడు అనమాట. సరే ఆర్థర్ కాటన్ ఒక ఆయన అయితే, బ్రెయిలీ ఒక ఆయన అయితే, డొనాల్డ్ రాస్ ఒక ఆయన అయితే, బోర్డ్ అనేది ఇప్పుడు మన ఆరోగ్యంలో ఈ పథకాలు ఉండాలి, ఈ ప్రోగ్రామ్లు ఉండాలి, ఇలా మనం చెయ్యాలి అని చెప్పడానికి గైడ్లైన్స్ ఇచ్చిన సర్ జోసెఫ్ బోర్డ్. నలుగురు బ్రిటిషర్స్ అయ్యుండి ఇండియా కోసం విపరీతంగా కష్టపడిన వాళ్ళలో వాళ్ళు ఇచ్చినారు. కానీ అక్కడ 4 మెంబర్స్ కాదు, ఇంకా వస్తే రోజుకి చెప్తూనే లెక్క. ఈ తల్లిగారు పెడుతూనే ఉన్నారు రోజు గుడ్లు. దోమ సగటు లైఫ్ స్పాన్, అడల్ట్ లైఫ్ స్పాన్ వచ్చి 5 to 15 days ఉంటుంది. ఈ లైఫ్ స్పాన్లో మనకి పెట్టే గుడ్లు దాదాపుగా 1 million వరకు ఉంటాయి. ఇవన్నీ అందరికీ ఇబ్బంది కాబట్టి ముందు మనం ఏది చేస్తే దోమలు గుడ్లు పెట్టుకుని ఉంటాయి, నీళ్ళు నిల్వ చేసుకోకుండా ఉండాలి. మా పంపులు కావు, మేము నీళ్ళు నిల్వ చేసుకోకుండా ఎలా ఉంటాము అని అంటారా? దాన్ని దోమ కట్టుకొని చూడదాం, దోమ కాటు చూడలేము మనం. కానీ దోమతో వచ్చి ప్రమాదాలు ఎన్ని చాలా ప్రాణాపాయాలు. నాన్నగా చెప్పినట్టు మరి డెంగ్యూ వచ్చినా ఇబ్బందికరమే, మలేరియా వచ్చినా ఇబ్బందికరమే, మరి చికెన్ వచ్చిన ఇబ్బందికరమే, మేడోకి వచ్చిన ఇబ్బందికరమే, ఫైలేరియా కూడా ఇబ్బందికరమే. ఏది ప్రాణాపాయం కాదు కానీ మానసికంగా శారీరకంగా బాధపడతాం. ఎందువల్ల మరి కాళ్ళు లో అయిపోయింది, నువ్వు ఎక్కడికి పరిగెత్తడం, ఎక్కడికి వెళ్ళలేవు, ఎక్కడికి చెట్టు ఎక్కడం, పుట్టెక్కడం, ఏమి చేయలేము. పైపు మనల్ని పక్క సమాజం హింసిస్తుంది, బ్రెయిన్ దూరం ఉంటుంటారు, మానసిక హింసిస్తారు. అది ప్రమాదకరం ఒక విధంగా, శారీరక మానసిక ప్రమాదకరం అది. కాబట్టి దోమతో అన్ని నష్టాలు ఉన్నాయి. కాబట్టి అందువల్ల దోమల పట్ల మనం అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా ఉందాం. దోమ పట్ల మనం సంరక్షించుకుందాం. అందుకని దోమ పుట్టరాదు,
దోమ కుట్టదు అంటారు. దోమ పుట్టిదానికి ఏం చేస్తుంది? కుడుతుంది. మనం పుట్టకుండా చేస్తే పుట్టు ఉండదు. పుట్టు లేకపోతే ఈ రోగాలు ఉండవు. డెంగ్యూ ఉండదు, మలేరియా ఉండదు, చికెన్ ఉండదు. వీఆర్ ఫ్రీ ఫ్రమ్ డెంగ్యూ, వీఆర్ ఫ్రీ ఫ్రమ్ మలేరియా, వీఆర్ ఫ్రీ ఫ్రమ్ చికెన్ గురించి. దోమ లేకపోతే. కాబట్టి దోమలు లేకుండా మీ సహకారం కావాలి, స్టూడెంట్స్ సహకారం కావాలి.